వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ వైఫ్ లవ్లీ మామ్. ఈ రోజు మీ ముందుకి ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారు? ఒక మంచి రెసిపీని తీసుకొచ్చానండి. మనందరికీ చాలా ఇష్టం ఆ రెసిపీ. అంటే మా ఇంట్లో అయితే మేము ఖచ్చితంగా మా హస్బెండ్కి ఎవ్రీ వీకెండ్ చేయాల్సిందే. వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ కూడా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అదేంటనుకుంటున్నారా? ఇంకేంటండి, చికెన్ ఫ్రై. చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? సో అందరికీ చికెన్ అంటేనే ఇష్టం ఉంటుంది, అందులో ఫ్రై అంటే ఇంకా ఇష్టంగా తింటాము. సో ఆ చికెన్ ఫ్రై నా స్టైల్లో నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తాను, ఆ ప్రాసెస్ అంతా మీకు చూపించాలనుకుంటున్నాను. చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను. మరెందుకు ఆలస్యం, చూసేద్దాం. ముందుగా మనం చికెన్ పీసెస్ని అయితే ఇట్లా కొంచెం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రై మంచిగా కరెక్ట్ సైజులో వస్తుంది. మనం చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కూడా కడుక్కోవాలి మంచిగా. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 kg, సాల్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, 2 eggs, చికెన్ మసాలా, జీలకర్ర ధనియాల పొడి, పసుపు, మైదా పిండి, కార్న్ఫ్లోర్, కొంచెం షుగర్, పెరుగు, కారం, పచ్చిమిర్చి అండ్ ఒక నిమ్మకాయ. ఇది వచ్చి ఫుడ్ కలర్. ఫస్ట్ చికెన్ అయితే మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చికెన్ మ్యారినేట్ చేసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం పెరుగు. ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ కొంచెం. షుగర్ కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కరివేపాకు, ధనియాలు జీలకర్ర పొడి, చికెన్ మసాలా, ఒక నిమ్మకాయ పిండుకోవాలి, హాఫ్ బద్ద, ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి. హాఫ్ కేజీకి అయితే ఒకటి సరిపోతుంది, 1 kg అయితే 2 వేసుకోవచ్చు. ఎగ్స్. ఇప్పుడు కొంచెం మైదా కొంచెం వేసుకోవాలి, కార్న్ఫ్లోర్ సరిపడా, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం ఫుడ్ కలర్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ను. ఈ మిశ్రమం అంతా కూడా బాగా పట్టాలి చికెన్కి. సో ఇదంతా కూడా ముందు మ్యారినేషన్ ప్రాసెస్ అండి. మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 hour అలా మనం డీప్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటే ఇది మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ప్లస్ మనకి చికెన్కి బాగా పట్టి ముక్క అనేది చాలా మెత్తగా వేగుతుంది, మనకి మంచి టేస్టీగా ఉంటుంది.
మీరందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటాను ఇంట్లో, ఎందుకంటే మా హస్బెండ్ ఇది బాగా ఇష్టపడతారు. సో నాకైతే ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ పడుతుంది అనిపిస్తుంది. సో నేను కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను కార్న్ఫ్లోర్. మీకు తెలుస్తుంది, మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం టేస్ట్ అయితే చేసి చూసుకోవాలండి, ఎందుకంటే మనకి సాల్ట్ అనేది సరిగ్గా సరిపోలేదు. సో మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు మనకి సరిపడా. అండ్ మైదా వచ్చేసరికి మనకి 1 or 2 స్పూన్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు. దానికి ఆల్టర్నేట్గా మనం మైదా లేకపోతే వరిపిండి కూడా వేసుకోవచ్చు అండి. చాలామంది వరిపిండి కూడా వేసుకుంటారు నాకు తెలిసి. ఇంకా కార్న్ఫ్లోర్ అనేది మనకి డిపెండ్స్ మాట, మనకి ఎంత కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటే. రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో నేనైతే 1 కప్ వేసుకున్నాను. సో మనం చికెన్ అయితే ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇది ఒక 1 hour మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. డీప్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆఫ్టర్ 1 hour మ్యారినేషన్ అయిపోయిన తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దామా. చాలా వేడి వేడిగా ఉందండి. చాలా సాఫ్ట్గా ఉందండి లోపల అయితే. పైన కూడా చాలా క్రిస్పీగా వచ్చింది. అండ్ మీకు ఇంకో చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, మా ఇంట్లో ఉన్న ఒక కారం వేసానండి, అంటే అన్ని దినుసులు కలిపి యాడ్ చేసిన కారం ఉంటుంది, మేము అది వేసుకుంటాం ఇప్పుడు. సో మంచి స్పైసీగా ఉంటుందని. అలాగే విత్ ఆనియన్, లెమన్ కూడా పిండానండి కొంచెం. సో వెరీ టేస్టీగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి చికెన్ ఫ్రైని ఎలా తయారు చేశానో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నాకైతే చూస్తేనే నోరు ఊరిపోతుందండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. సో ఒకవేళ నచ్చినట్లయితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి నాకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.